జోగి రమేష్ విచారణకు సహకరించడం లేదంటున్నారు డీఎస్పీ మురళీకృష్ణ. మేము అడిగిన ప్రశ్నలకు సమాచారం ఇవ్వడం లేదన్నారు ఆయన. దాడి జరిగిన రోజున ఉపయోగించిన ఫోన్, సిమ్ కార్డును తమకు ఇంతవరకు ఇవ్వలేదంటూ చెప్పుకొచ్చారు డీఎస్పీ. మరోసారి జోగి రమేష్ను విచారణకు పిలుస్తామన్నారు ఆయన. మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు జోగి రమేష్. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఒకసారి పోలీసులు ఏమన్నారో చూద్దాం. తాడేపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించి క్రైమ్ నెంబర్ 923 ఆఫ్ 2021 కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారిని ఈరోజు విచారణ నిమిత్తం 94 BNSS ప్రకారం అతను పిలిపించడం జరిగింది. మేము అతన్ని మాకు కావలసిన సమాచారం గురించి ప్రశ్నించగా అతను మాకు అవసరమైనటువంటి మా కేసు దర్యాప్తుకి కావలసినటువంటి సమాచారం అతను మాకు ఇవ్వలేదు. కాబట్టి మళ్ళా కేసులో అతన్ని అవసరమైతే మళ్ళా పిలుస్తామని చెప్పడం జరిగింది.